నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడైతే కోర్టు కేసులు అన్నింటినీ కూడా హాజరవ్వకుండా ధిక్కరణ చేసినందుకు ఆయన మీద కోర్టు సీరియస్ అయింది. అదే సమయంలో ప్రజలందరూ కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాణసంచ కాల్చి ఇష్టానుసారంగా అక్కడ పండుగ వాతావరణం నెలకొనే విధంగా రాక్షసుడు పోయాడంటూ ఒక నినాదాలతో కూడా చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. మాట్లాడదాం ఇదే విషయంపై మనతో పాటు బక్క జడ్సన్ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. అసలు ఎట్లా చూస్తారు, ఒక అధికారి పోయిన తర్వాత ప్రజలందరూ కూడా పండగ వాతావరణం అంటే ఇంకా పోలేదు తీసివేయాలని ఒక మాట వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బాణసంచ కాల్చుకొని ఒక పండుగ వాతావరణంలో ఫీల్ అవుతున్నారని ఎట్లా చూడవచ్చు? నిజంగా ఒక అధికారికి ఇంతకు మించిన అవమానం ఏముండదు. అది నేను వర్ణించలేను. ఒక సివిల్ సర్వెంట్గా ఉన్నాడు కాబట్టి నేను వర్ణించలేను. కానీ నేను ఏమనాలనుకుని నువ్వు ఊహించుకో. ఎందుకంటే నాది నా లాంగ్వేజ్ చాలా వరస్ట్గా ఉంటుంది, అంటే ఇసొంటోని మీద. కాబట్టి నేను అన్నా అనేది మీరు ఊహించుకో, మీకు ఎడిటింగ్ లేకుండా చెప్తున్నది. కాబట్టి నేను నా జీవిత కాలంలో 36 సంవత్సరాల ప్రజా జీవితం, 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తగా, ఒక 6 రాష్ట్రాలలో ఇన్ఛార్జిగా పనిచేసిన. ఎక్కడ కూడా ఏ అధికారి వెళ్ళిపోతే ఈ విధంగా పబ్లిక్ సెలబ్రేట్ చేసుకుని నేను ఏడ కూడా చూడలే, ఫస్ట్ టైం. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే. ఈరోజు రంగనాథ్ గారు చాలామందితోని దండలు వేయించుకుండు, పూలు తల్లిపించుకుండు, అవన్నీ కనబడతాయి. అవి ఆయన్నే అడిగి వేయించుకుంటాను, అర్థమైందా? కాకపోతే ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఒక సామాన్యమైన వ్యక్తి. ఈరోజు ఒక సామెత ఉంటుంది తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో, ఇల్లు చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. అంటే ఈ రెండు కూడా ఒక మధ్యతరగతి వ్యక్తికి చాలా కష్టతరమైన ఇవి కార్యక్రమాలు. ఆయన ఒక ప్లాట్ కొనుడే చాలా ఇబ్బందితో కొంటాడు. ఆ ప్లాట్ కొన్న తర్వాత దాన్ని 100 సార్లు చూసుకుంటాడు. ఆయన కట్టేటప్పుడు కూడా ఆయనే నీళ్లు పోస్తాడు. ఏమనుంటే సాయం చేస్తాడు, కూళ్ళు మిగులుతాయని. ఆయన ప్లాస్టింగ్ కాకముందే ఆ ఇంట్లోకి పోతాడు. అసొంటి ఇల్లును మీరు తీసుకపోయి కూలగొట్టి రోడ్డు మీద పడేసి నువ్వు ఎవరో తెలియనట్టు పోతే మేము మనుషులా రాక్షసులా? ఒక రాక్షసుని లెక్క రేవంత్ రెడ్డి డైరెక్షన్లా, రేవంత్ రెడ్డి చెప్పుకుండగా నేనే చెప్పించినాను, రేవంత్ రెడ్డి డైరెక్షన్లా ఒక 79 కేసులున్న క్రిమినల్ ఈ రాష్ట్రాన్ని పాలిస్తుండు. ఈరోజు ఈయన 79 అంటే ఒక పాత నేరస్తుడు ఏమవుతుందంటే ఒకసారి ఆ నేరాలు చేసి చివరకు అలవాటు పడ్డ నేరస్తులు లెక్క అయిపోతాడు. ఇక తీసుకుపోతారు, పోడుతారు పోలీసులు అంతమంది. అందుకని అంత ఈజీగా దొంగలు వీళ్ళు మారారు. అసొంటోన్తో సోపత్ చేసేసి రంగనాథ్ కూడా సూపర్ పోలీసు ఉన్నాడు, ఇలా జోకర్ పోలీస్ అయిపోయాడు, ఇలా బఫూన్ పోలీస్ అయిపోయాడు. బఫూన్ కానీ లెక్క నీళ్ళు నేను రేపు కుక్కలు కూడా దేకాయి, అర్థమైందా? రంగనాథ్ అంటే రేపు నిలబడితే కుక్కలు కూడా దేకాయి. నౌకర్ పోయి యూనిఫామ్ పోయింది అనుకో, ఇక నీ బతుకు బస్ స్టాండే, ఇక పబ్లిక్ ప్లేస్లలో ఏడా తిరగద్దు. కాబట్టి ఈరోజు అంత బాధాకరమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే డే 1కి వెళ్ళి వాళ్ళ బాధ చూసినా, వాళ్ళ కష్టం చూసినా. ఈరోజు రెవెన్యూ చట్టం ఏం చెప్పింది, ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది, ఆ చట్టాలు ఏవి కూడా చూడకుండా హైడ్రా నియామకమే చట్ట విరుద్ధం. హైడ్రా నియామకం పైన అసెంబ్లీలో చర్చ జరగలేదు. ప్రతిపక్షం పూర్తిగా విఫలమైపోయింది ఇందులో. దీన్ని తప్పేవారు అంటే నేను స్వయంగా కేటీఆర్ గారిని స్వయంగా కలిసిన. ఏ చట్ట ప్రకారము ఇది వ్యతిరేకం అనేది ఆయనకు నేను చూపిస్తే ఆయన దీనిపైన మాట్లాడడంలో పూర్తిగా విఫలమైపోయింది. దీనిపైన కనీసం నోరు కూడా ఎత్తలే, అర్థమైందా? ఆయన కలిసిన 1 to 1 అన్ని వివరాలన్నీ A to Z ఇచ్చి జీవో కాపీలు ఇచ్చినప్పటికీ ఆయన దీనిపైన మాట్లాడకుండా, అసెంబ్లీలో దీని పాయింట్ ఎత్తకుండా ఈరోజు వాళ్ళకు ఫేవర్గా పోయేటట్టుగా ఈ కార్యక్రమాలన్నీ ఇన్ని రోజులు ఇంత నష్టం జరగడానికి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఇల్లు కూలగొట్టే హక్కు వీళ్ళకి లేదు, ఒక కామన్ మ్యాన్ ఇల్లు ముట్టుకునే హక్కు వీళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళు చట్టవేగంగా పనిచేసిన దానికి ఇగో నేను ఈ జీవో చూపెడతాను ఒకసారి చూడండి. ఇగో ఈ జీవో ల్యాండ్ అండ్ రెవెన్యూ ఎక్సెప్టింగ్, ఇక్కడ ఉంటాయి ఎక్సెప్టింగ్ అంటే ప్రతిదానికి దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ క్లాస్ లీగలీ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ ప్రాపర్టీ అండ్ టు ది ఎక్స్టెంట్ సో ఫార్ యాజ్ దేర్ సచ్ రైట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్, దోస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఎనీ అదర్ ఆర్డర్ అండర్ ఎనీ లా మే బీ హ్యావ్ బీన్ గివెన్. ఇది ఏదన్నా చేస్తే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి కట్టియాలని చెప్పారు. ఇది ది తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్
1317 ప్రకారం తెలంగాణ వచ్చినాక మన అమెండ్మెంట్ చేసుకున్నది. ఇంకోటి తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357 ఇందులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ది పట్టా ఫర్ ద బెడ్ ల్యాండ్ ఆఫ్ ట్యాంక్ లెవెల్ షల్ నాట్ బి గ్రాంటెడ్ నాట్ ది ఎగ్జిస్టింగ్ ఆక్యుపెన్సీ. ఎవరైనా ఆల్రెడీ అక్కడ ఉన్న రైట్స్ కంటిన్యూడ్ వేర్ ది ట్యాంక్ ఈజ్ యూటిలైజ్డ్ అట్ వాటర్ రిజర్వాయర్ అండర్ ఏ కెనాల్ ఆర్ ఛానల్. ఏమైనా ఒక వాళ్ళు అక్కడ ఉన్నదని తెలిస్తే ఇది ప్రొవైడెడ్, ఇక్కడ ఉన్నది ప్రొవైడెడ్ ద కంపన్సేషన్ అనే పదం ఉంటుంది. కంపన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ అక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్. ఇది అర్థమైందా? ఇవన్నీ నేను ఎవరికి ఇచ్చినా కలిసి కేటీఆర్ గారికి ఇచ్చిన. కేటీఆర్ గారికి వివరించి ఈ డాక్యుమెంట్ అంతా కూడా నేను ఇచ్చి సార్ జర మీరు మాట్లాడండి అని చెప్పిన. ఎవరు మాట్లాడలే. ఎందుకు అనుకోవచ్చు? సిండికేట్ కదా అబ్బా, అంత ఒకటే కదా, అంత దొంగలు కదా. రంగనాథ్ గారి ఇల్లు మ్యాప్లో ఉండని నేను నిరూపించింది. ఇక్కడ రంగనాథ్ ఇల్లు కూడా ఇదే మ్యాప్, దిక్కుమాలిన మ్యాప్ అని చెప్పి ఆయన చెప్పిండు. మళ్ళీ ఇదే మ్యాప్స్ పెట్టుకుండు. ఇవాళ అంటే చట్ట వ్యతిరేకంగా పనిచేసాను. రేపటి దినాన ఈ వీళ్ళతోని కాదు కానీ రేపటి గట్టి ముఖ్యమంత్రి ఎవరైనా వస్తే విజయ్ లాంటోడు, అర్థమైందా? విజయ్ లాంటి ముఖ్యమంత్రికి తెలంగాణకు వస్తే రంగనాథ్ జైలుకు పోతాడు. ఇండ్లు గొలగొట్టినందుకు వాళ్ళ నష్టపరిహారం ఇస్తారు. అంటే రూల్ చెప్పింది కంపన్సేషన్ ఇవ్వమని. ప్లస్ రేవంత్ రెడ్డి చెప్పినోడు రేవంత్ రెడ్డి అంటాడు కూడా జైలుకు పోతారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న 100 మంది జైలుకు పోతారు. అర్థమైందా? సో వాస్తవంగా రంగనాథ్ కూడా మాట్లాడుకుంటూ ఆయన చేసినటువంటి పనులను ఆయన సమర్థించుకుంటా ఉన్నాడు. 1,50,000 కోట్ల ఆస్తిని నేను కాపాడిన, భూ కబ్జాదారుల నుంచి చెరువులను కాపాడిన, చెరువులను పునరుద్ధరించిన, ఒక 10 చెరువులు పునరుద్ధరించిన, ఇంకో 10 చెరువుల పనులు నడుస్తూ ఉన్నాయి. నేను రాజ్యాంగానికి లోబడే ఈ పని చేసిన, కొంత ల్యాండ్ మాఫియా నా మీద కుట్ర చేసి ఈ కోర్టు ధిక్కరణలు ఇవి అన్నీ కూడా ల్యాండ్ మాఫియా కేసులే అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. నిజంగా అదైతే ఈరోజు కోర్టు గుడ్డిదా? మళ్ళొకసారి కోర్టును సవాల్ చేస్తుంటే ఆయన అనవసరంగా ఇజ్జేయకు. ఆల్రెడీ నువ్వు దొరికిపోయినావు, నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో. గవర్నర్ మొన్ననే చెప్పిన ఆల్రెడీ మిలిటరీ వాళ్ళని తీసి నా లోపటే అన్నాడు జడ్జ్. మిలిటరీ వాళ్ళని పెట్టి బ్యారక్స్ లోపల పడే అన్నాడు. మన జైలు లెక్క ఉండదు మిలిటరీ జైలు, దాని కథ వేరే ఉంటుంది. అర్థమైంది? ఐపీఎస్ ఐఏఎస్ ఏం చూడరు. కాబట్టి ఇవాళ ఆయనకి ఎట్లా సమర్థించుకుంటూ నాకైతే అర్థమవుతలేదప్ప. ఆయన జాగాలో నేను ఊహించుకుంటే చాలా దిగజారిపోయినట్టుగా ఉన్నది. ఆయన చట్ట వ్యతిరేకంగా పనిచేసిండు అనేది ఈరోజు అందరు కనబడుతుంది. ఈరోజు బ్రదర్ ఆయన కాదు, ఈరోజు చాలామంది పోలీసులను కూడా ఆ విధంగా ప్రభుత్వం వాడుకుంటుంది. ఇవాళ గురుసూడు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, మున్సిపల్ మంత్రి ఆయన దగ్గర ఉన్నారు. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసి కూలగొట్టిను. నువ్వు ఎక్కడ హైదరాబాద్ పోతే అక్కడ పోలీసులు పోయిండ్రు. ఏం పని వీళ్ళకు? ఎందుకు పోయినరు అంటే ఈరోజు ఐపీఎస్ను పెట్టి ఏంటంటే పబ్లిక్ కామన్ మ్యాన్ భయభ్రాంతులకు గురి చేయాలి. హైడ్రా వెనుక నడిచింది ఒక దందా, ఒక బ్లాక్మెయిలింగ్, ఒక మాఫియా, అందులో డౌటే లేదు. 101% అదే నడిచింది. అందుకని కోర్టు అంత సీరియస్గా అయింది. రేవంత్ రెడ్డి అనుకునే సిగ్గుశారం ఏమి లేదబ్బా ఆయనకు. ఒక 79 కేసులు ఉన్న క్రిమినల్ ఏమవుతుంది చెప్పి ఆయనకు. ఇవాళ నీ అసొంటోనికి నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ బతకాలనుకుంటున్నావు. రేపు ఇంత ఇండ్లు గులగొట్టి వాళ్ళ ఉసురు ఉత్తగపోతుంది అనుకుంటున్నావా రంగనాథ్? వాళ్ళ ఉసురు ఉత్తగపోతుంది అనుకున్నావా? నువ్వు అనుకోవచ్చు ముఖ్యమంత్రి నా ఎన్నుకున్నాడు, రెవెన్యూ మంత్రి నా ఎన్నుకున్నాడు, ప్రభుత్వాన్ని నా ఎన్నుకున్నాయి అంటే అక్కడ ఒకటి నేచర్ అనేది ఉంటుంది, నేచర్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది. నేచర్ జడ్జిమెంట్ చేతిలో నువ్వు పడ్డావు, నేచర్ జడ్జిమెంట్లో నువ్వు ఇరుక్కపోయినావు. కాబట్టి ఈరోజు ఈయనని ఇమీడియట్గా తీసిన చీఫ్ సెక్రటరీ పక్కా తీస్తారు, రాసుకోండి. ఎందుకు తీస్తాడు అంటే రేపటి దినాల సంజయ్ జాజు ఇది మొయ్యాల్సి వస్తుంది. ఆయన తీయకుంటే సంజయ్ జాజు రేపు ఇబ్బంది పడతాడు. కాబట్టి ఆయన పక్కా తీస్తారని నేను అనుకుంటున్నాను. సార్ వాస్తవంగా అంటే ఇప్పటికీ అంటే ముఖ్యమంత్రి గతంలో కూడా ఇది హిట్లర్ స్ఫూర్తితో నడుస్తుంది హైడ్రా అని చెప్పడం జరిగింది. సో అట్లాంటి దాంట్లో ఆయన డైరెక్షన్లో నడుస్తున్నటువంటి రంగనాథ్ వెళ్ళిపోతాడంటే, ఆయన రాజీనామా చేపిస్తారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపడా అంటే ఏమనుకుంటారు? అంటే తనని కాపాడుకుంటాడా లేదా అంటే ఏమంటారు? ఈరోజు కోర్టు అట్నే చెప్తాను, నువ్వు ఇట్నే చెయ్యి అని చెప్తానే ఈయన చేసిండు. లేకుంటే ఒక ఆఫీసర్కు కంటెంప్ట్ కేసు మీద అంత ఇది లేదు. నా నౌకరు పోయినా పర్వాలేదు అనే అంత సంపాదించాను ఉండాలి. ఈరోజు కోర్టుకు మాటింటానంటే జీతం మీద బతికెట్టోడైతే అట్లా కోర్టు మాటింటారు, నా నౌకరు పోతే నా పిల్లలాగమైపోతారని. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఆయన చేసే దందా చేసుకుంటూ పోతుందంటే ఈయన జీత భత్యాల కంట రిటైర్మెంట్ వచ్చే బెనిఫిట్స్ కన్నా ఈయన ఎక్కువ సంపాదించి ఉండాలి అలా నాకు తెలుస్తే. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా అలా చేసిండు, అంటే ఇంట్రెస్ట్గా ముందుకు పోయిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే బ్లాక్ మెయిలర్ సెటిల్మెంటు కాబట్టి అది ఓపెన్గా అందరికీ తెలుసు. దాన్ని అడ్డం పెట్టుకొని నాకు తెలిసి ఇదే దందాలు చేసి ఉండాలి. ఈరోజు ఏది ఏమైనప్పటికీ
తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మూసి ప్రవాహిక ప్రాంతం కానీ పరివాహక ప్రాంతంలో కానీ లేకుంటే ఆ ఇండ్లు కోల్పోయిన బాధితులు కానీ పైన శాపాలు దట్టంగా పడ్డాయి. ఆ శాపాన్ని నేను భగవంతుని నేను కోరుకుంటున్నా అంటే ఆ శాపము ఇక్కడి వరకే ఆగాలని. పాపం అమాయకులైన కుటుంబస్తుల మీద కానీ ఈయన మీద కానీ వాళ్ళ శాపాలు వాళ్ళ ఏడుపులు తాకద్దని నేను భగవంతుని కోరుకుంటున్నాను. సో రేవంత్ రెడ్డి బ్రదర్స్తో కలిసి అంటే వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళు వీళ్ళే కూల్చోమంటే కూల్చడం, వాళ్ళు వీళ్ళే కూల్చొద్దంటే కూల్చొద్దు, ఇట్లా నడిచిండు. ఇట్లా నడవడం వల్లనే ఈ కేసులన్నీ ఆయన మీద పడ్డాయి. ఇట్లా అంటే ఎవరెవరి అంటే ల్యాండ్ మాఫియా తోటి ఎవరైతే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారో వాళ్ళతోటి మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుని వాళ్ళు ఓకే అంటే ఉంచుతారు, లేకపోతే కూలుస్తారు. ఎట్లా రెడ్డి బ్రదర్స్ చెప్తే అట్లా విన్నాడు కాబట్టి ఈరోజు ఆయనకి గతి పట్టిందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇవి ఎట్లా చూడొచ్చు? ఇలా ప్రతిపక్షాల గురించి మాట్లాడద్దు, ప్రతిపక్షం గురించి ఎంత మాట్లాడదు. ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు ఇన్లేగులయ్యబ్బా. ఇవాళ ఒకటి అసెంబ్లీలో ఒక చర్చ ఎందుకు జరగలేదు? ఈరోజు హైడ్రా నియామకం పైన అసెంబ్లీలో తీర్మానం జరగలేదు. నంబర్ 1, హైడ్రాలో రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఉండాలి, రెవెన్యూ ఉండాలి, మున్సిపల్ ఉండాలి, ఇరిగేషన్ ఉండాలి, మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ ఉండాలి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, హెచ్ఎండి ఉండాలి. ఇన్ని డిపార్ట్మెంట్లతో ఉన్న తర్వాత కమిటీ ఇవ్వాలి. దీని మీద ఎందుకు చేయలేదు? ఈ ఇండ్లు గూడుసులు ఆపాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఎందుకు నిరాహార దీక్ష చేయలేదు? ఎందుకు నిరాహార దీక్ష చేయలేదు? ఎందుకు ఉద్యమాలు చేయలేదు? అంత కంటిన్యూ పొడుతూపు చర్యగా అంత తమాషా చేసుకుంటూ తిరుగుతాని ప్రతిపక్షాల వైఫల్యం ఇవ్వాలి ఈరోజు ఇంటి వరకు రానికి. అర్థమైందా? వాళ్ళు వచ్చి ఒక 4 ఛానళ్ళు, 4 యూట్యూబ్ ఛానళ్ళు, 4 ట్విట్టర్లు, 4 ఫేస్బుక్లు పెట్టుకొని ఈరోజు అందులో ఒక ట్రోలింగ్ నడిపించి మేము ప్రతిపక్ష డ్యూటీ చేయము, వాళ్ళు చేసిన వ్యతిరేకం ఇందులో ప్రచారం చేసి ఈరోజు మేము అధికారానికి వస్తాము, నెక్స్ట్ మేము అధికారం రాబోయే ఆలోచన చేస్తున్నాం అని చెప్పేసి చిల్లర రాజకీయాలు కాదు. ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించరు? బక్క జడ్సన్ అంటే రంగనాథ్ ఇంటికాడి పోయిండు, రంగనాథ్ ఇల్లు నీ ఇల్లు బఫర్ జోన్లో ఉందని చెప్పిండు, నిరూపించిండు. దిక్కులేక నేను చేసిన కార్యక్రమం నీ గురించి ఎప్పుడన్నా మాట్లాడిండా? కేటీఆర్ ఈ విధంగా మా మీద పడ్డాడని ఈరోజు మాట్లాడిండా? పోనీ కేసీఆర్ గారు మా గురించి ఇలా మాట్లాడారు. నా గురించి జర్నలిస్టు ప్రశ్నలు అడిగినారు, నా గురించి ఆయన చెప్పాను. ఏం చెప్పండి వాళ్ళు ఎలగొట్టాలని. వేర్ ఇస్ ద కమిట్మెంట్? ఒక కంపన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని బఫర్ జోన్లో ఇల్లు గులగొట్టినావు. మరి ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ కానీ హెచ్ఎండిఏ కానీ లేఅవుట్లు ఇచ్చిన హెచ్ఎండిఏ కానీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నావు? ఈరోజు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చినప్పుడు, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, లేఅవుట్లు అయినప్పుడు, ఇంటి నంబర్లు వచ్చినప్పుడు, కరెంటు బిల్లులు వచ్చినప్పుడు ఈరోజు ఆ ఇల్లు క్రమబద్ధీకరణ కదా. క్రమబద్ధీకరణతో కలిసినప్పుడు వాళ్ళ కంపన్సేషన్ ఇవ్వాలి కదా. దీని మీద ఎందుకు మాట్లాడలేదు బీఆర్ఎస్ వాళ్ళు? దీని మీద ఎందుకు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు? మీరు అందరు తోడుదొంగలు, మీరు అందరు తోడుదొంగలు. ఈరోజు తమాషా చేస్తున్నారు ప్రతిపక్షాలు, బొంగుల పక్షాలు అని చెప్పి. కాబట్టి తెలంగాణ ప్రతిపక్షం లేనే లేదు, ఏకపక్షం, త్రిపక్షం. ఈ త్రిపక్షాలు కలిసి ఈరోజు సామాన్య జనాన్ని దోచుగా తింటుంటే ఒకసారి నువ్వు తిను, ఒకసారి నేను తిను. సామూహిక అత్యాచారాలు జరుగుతుంది చూసినావా? ఈ తెలంగాణ ప్రజలపైన నిన్నటిదాకా బీఆర్ఎస్ సామూహిక అత్యాచారం చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండు. సో చివరి ఏం చెప్తారు సార్ ఈ హైడ్రా రంగనాథ్ ఇష్యూ మీద? రేవంత్ రెడ్డి గారు ఆయనను కాపాడుకుంటారా లేదా? ఇవన్నీ విషయాలు పక్కన పెడితే హైడ్రా రంగనాథ్ తీసేయాలంటారా, ఉంచాలంటారా? ఈ ఇష్యూ మీద ఏం చెప్తారు? బ్రదర్, రంగనాథ్ అనేది కాదు, హైడ్రానే రద్దు చేయాలని నేను పంచులో అంటున్నా. హైడ్రా మున్సిపల్లో ఆల్రెడీ ఉన్న డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత ఈరోజు హైడ్రా దేనికోసం పెట్టాలి? హైడ్రా మీద రేపు వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలి. ఇప్పటిదాకా కూలిపోయిన ఇండ్లకు కంపన్సేషన్ ఇప్పియాలి. అది రంగనాథ్తోనే ఇప్పియాలి. రంగనాథ్ రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్మి దానికి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు పర్సనల్గా తీసుకొని గులగొట్టిండ్రు. అసెంబ్లీలో చర్చ జరిగి వచ్చింది కాదు, నంబర్ 1. రెండవది ఏంటంటే ఈరోజు ఈఎంఐలు, కూలిపోయిన ఈఎంఐలకు ఇది కడతా ఉన్నారు. ఈఎంఐలు కడుతుంది కూలిన ఇండ్లకు. కాబట్టి ఆ ఈఎంఐలు కూడా వాళ్ళని వెంటనే రద్దు చేయాలి. అది ప్రభుత్వం దాంతో కట్టట్టుగా చర్చించి ప్రభుత్వమే ఆ ఈఎంఐలు కట్టట్టు చేయాలి. వీళ్ళ రిటైర్ బెనిఫిట్స్ కానీ నాకు ఉన్న ప్రాపర్టీలు కానీ అవన్నీ జప్తు చేసి ఈరోజు ఎవరైతే ఇండ్లు కోల్పోయిన ఉన్నాయో ఆ బాధితులకు ఇప్పియాలనేది డిమాండ్ చేస్తున్నా. ఒకటి కాదు, ఈరోజు ఇది ఆయనను హైడ్రాకి వెళ్ళి తీసేయడం అనేది చాలా చిన్న ఇష్యూ, అర్థమైందా? కానీ తీసేస్తారని నేను అనుకుంటలేను. మెడలు బట్టి తోస్తేనే బయటికి పోతారు. ఇది బక్క జడ్సన్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో మూసి బాధితులు కావచ్చు, మిగతా ఇండ్లలో ఎవరైతే కూల్చేసారో వాళ్ళందరి ఉసురు దాకే ఈ చర్యలకు రావడం జరిగింది. అదేవిధంగా హైడ్రా నుంచి రంగనాథ్ను తొలియడం కాదు, హైడ్రా మొత్తాన్ని తొలియాలి. దీంట్లో రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నాగం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీలన్నీ ఎలగొట్టాలి, ఎందుకంటే ప్రతిపక్షం లేదు రాష్ట్రంలో. సో అందరు కలిసి చేస్తున్నారు కాబట్టి హైడ్రాని మొత్తానికి తొలియాలి. రంగనాథ్కు ఏదైతే రంగనాథ్ ఆస్తులు కావచ్చు, రేవంత్ రెడ్డి ఆస్తులు, వీళ్ళందరి
ఆస్తులు అమ్మి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కాంపన్సేషన్ ఇప్పించాలని కూడా బక్కా జయసింగ్ గారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వ్యక్తి మరి ఆయనను తీసేస్తారా లేకపోతే మళ్ళీ కాపాడుకుంటారా లేదా కూడా వేచి చూద్దాం. చూస్తూనే దిశ టీవీ. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీకాంత్, దిశ టీవీ, హైదరాబాద్.